కన్నులు మూయించమని చెప్పాను. వారి చెవులు మందపరచి ఏమైపోయినాయంటే ఆ చెవులు మందమైపోయినాయి. దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపట్ల నిత్యము వింటున్నారు కానీ దాన్ని గ్రహించలేకపోతున్నారంటే చెవులు మందమైపోయినాయి. మనము తోలు మందం అంటూ ఉంటాము, అంటే కొంచెము సరిగా దాన్ని అర్థం చేసుకోలేకపోతే వీడికి తోలు మందం అంటారు. అంటే వాడికి అంత జ్ఞానం లేదనే దాన్ని చెప్పేదానికి. కానీ చెవులు కూడా మందం అంట. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన వ్యక్తులు చెవులు మందమైపోయినట్టు లెక్క. ఎందుకంటే వారు నిత్యం వింటూ ఉంటారు. చూస్తే కొందరిళ్లలో 24 గంటలు వాక్యం వినబడుతూ ఉంటుంది. టీవీ ఆన్ చేసి ఉంటారు. టీవీలో ఒక ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంకో ప్రసంగం అయిపోయిన తర్వాత 2 పాటలు వరుసగా వస్తూ ఉంటాయి. మనం ఏ టైంలో వాళ్ళ గడపలోకి మనం వెళ్ళినా కానీ దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉంటుంది. ప్రవర్తన 0. దేవుని పక్షంగా వారి బ్రతికే బ్రతుకు 0. దేవుని గురించి వారు ఏదైనా మాట్లాడడము 0. ఎందుకు జరుగుతూ ఉందంటే వారు కేవలము అటా వింటూ ఉన్నారు. విని దాన్ని చెవుల్లోంచి వెళ్ళి అది హృదయంలోకి వెళ్ళట్లేదు. అందుకోసమే మత్తయి సువార్తలో ఇదే విషయాన్ని యెషయా గ్రంథకర్త చెప్పిందని ప్రభువారు మరలా తిరిగి మాట్లాడుతూ ఆయన కోట్ చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 17వ వచనం 15వ వచనం నుండి చూస్తే, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. ఏం జరుగుతుందంట? అక్కడ ఉన్నటువంటి యూదుల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త చెప్పిన మాటలు అప్పటికే కాదు ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి. చెవులు మందమైపోయినాయంట. ఈ చెవుల్ని సాధకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రక్షించబడిన వారి గురించి ప్రభు కింద మాట్లాడుతున్నాడు. అయితే మీ కన్నులు చూచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి. ఎవరైతే రక్షించబడి ప్రభువారి పక్షంగా బ్రతుకుతున్నారో, అంటే విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నారో, క్రొత్త నిబంధన చట్టం కింద బ్రతికే మనలాంటి వారికి అందరికీ ప్రభు చెప్తున్న మాట, అయితే మీ కన్నులు చూచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటారో, విని గ్రహించి తమ జీవితానికి అలవర్చుకుంటారో వారు ధన్యులు అని ప్రభువారు చెప్తా ఉన్నారు. వారు ధన్యులంట. ఎందుకోసమంటే మీ చెవులు విని దాన్ని గ్రహిస్తూ ఉన్నాయి. గ్రహించిన దాన్ని బట్టి మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీ ప్రవర్తన విని దానికి అనుకూలంగా, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి మీరు ధన్యులు అన్నాడు. పౌలు గారు కూడా ఆ మాట చెప్తున్నారు. అపోస్తుల కార్యం గ్రంథం చూస్తే యెషయా రాసిన దాన్ని ఆయన మరలా గుర్తు చేస్తూ ఆయన చెప్తున్నాడు. అప్పుడున్నటువంటి యూదుల పరిస్థితుల గురించి మాట్లాడుతూ అపోస్తుల కార్య గ్రంథము 28వ అధ్యాయము 24 నుంచి చూస్తే, అపోస్తుల కార్య గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం నుండి చూస్తే, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. అక్కడ ఆయన చాలామంది యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల్ని, ముఖ్యులైన వారిని పిలిచి మాట్లాడుతున్నాడంట. 17వ వచనం నుండి చూస్తే అక్కడ ఉన్నటువంటి యూదుల్లో ముఖ్యులైన వారి గురించి పిలిచాడంట. పిలిచి మాట్లాడుతున్నాడు, ప్రభువు గురించి చెప్తా ఉన్నాడు. కానీ వారు ఏం చేస్తున్నారంట? వారు దాంట్లో కొందరు నమ్మారంట, కొందరు నమ్మలేదంట. వారిలో భేదాభిప్రాయాలు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయి, పౌలు ఒక మాట చెప్పాడంట. వెంటనే పౌలు గుర్తొచ్చింది, కొందరు విన్నారు, కొందరు వినలేదు. కొందరు విశ్వసించారు, కొందరు విశ్వసించలేదు. దానికి వెంటనే ఆయనకి యెషయా గ్రంథము గుర్తొచ్చింది. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకున్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులు చెప్పిన మాట సరియే. మీ పితరులతో ఏం చెప్పాడంట? పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా
ఈ మాట చెప్పాడు, మీ చెవులు మందమైనవి, మీ కనులు మూసుకున్నవి, అవి సరియే. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల ఎదుగు పంపబడినందుకు మీరు తెలుసుకుందరు గాక, వారు దాని విందురు. ఎవరు వింటారో వాళ్ళ దగ్గరికి రక్షణ వెళ్ళిపోతా ఉంది. నీకు వినబడింది వినబడింది వినబడింది, నువ్వు పట్టించుకోలా. దేవుడు నీకోసం ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఎదురు చూశాడు, దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోయిందంట? మీ యొద్ద నుండి అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది, వారు దాన్ని విందురు. ఈరోజు ఇశ్రాయేల్ కానటువంటి, యూదులు కానటువంటి వారు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. మనమందరం అన్యులమే. మనము పుట్టుకతో యూదులం కాదు, లేకపోతే మన తాత ముత్తాతలు యూదులు కాదు, కానీ మనం అన్యజనులమే. మనం ఏం చేశాము? వారు దాన్ని విందురు. ఈరోజు విన్నే ప్రతి ఒక్కరము మనము అన్యజనులము. దేవుని యొక్క కృపను బట్టి రక్షించబడ్డాము. చెవులకి నువ్వు చెవిని ఏ విధంగా సాధకం చేసుకోవాలో నువ్వు వినాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వింటావో, వినిన దాన్ని బట్టి నీ రక్షణ, వినిన దాన్ని బట్టి నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, వినిన దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం వినిన దాన్ని బట్టి అపవాదిని ఎదిరించగలిగే శక్తి, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిన వారికే మనకు వస్తూ ఉంటాయి. అందుకోసము వారిని యెషయా ప్రవక్తతో పాటు ఇర్మియా ప్రవక్త కూడా ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్న మాట చూస్తే, చెవులుండి వెనకయున్న వివేకం లేని మూడులు అంటా ఉన్నాడు ఆయన. చెవులుండి కూడా వినలేని మూర్ఖులంట, మూడులంట. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో ఇశ్రాయేల్ గురించి తెలుపబడిన మాట. ఎందుకంటే మనం ప్రతిదాన్ని కంపేర్ చేసుకోవాలి. వారు దేవుని బిడ్డలు, మనము దేవుని బిడ్డలము. వారు అప్పుడు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి వారేమయ్యారు? రాలిపోయారు, తుడిచివేయబడ్డారు, తర్వాత చెరకు అప్పగింపబడ్డారు. ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. పాత నిబంధన ఎందుకు చూస్తామంటే మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. వాటి నుంచి మనము జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయడి, యూదా వంశస్థులకి ఈ సమాచారం చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి. వివేకం లేని మూడులారా, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడకపోతుంటే, నీకెంత జ్ఞానం ఉన్నా, ఎంత వివేకం ఉన్నా, ఏమున్నా కానీ అవన్నీ కూడా మూఢత్వానికి సంబంధించినవి. నిన్ను మూఢుడు అంటా ఉన్నాడు. అంటే మూడులారా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎంత జ్ఞానివైనా నువ్వు దేవుని మాటకు అంగీకారము తెలపాల్సిన అవసరం. చెవులుండి కూడా వినలేని పరిస్థితి. దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడిన వారు ఆ విధంగా ఉంటారు. ఇచ్చినటువంటి జ్ఞానేంద్రియాలు ఇవి దేవుని ద్వారా ఇవ్వబడ్డాయని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఈ జ్ఞానేంద్రియాలని సరైన విధానంలో సాధన చేయాల్సిన అవసరం ఉంది. సాధన చేయకపోతే మనకు నష్టము. దేవుని ఎదుట నీవు ఒట్టివాడు అయిపోతూ ఉంటావు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో, వినగల చెవి, చూడగల కన్ను. ఇక్కడ రెండు జ్ఞానేంద్రియాల గురించి చెప్పబడింది. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవి. నీ దేహంలో, నీ శరీరంలో దేవుడు ఈ అవయవాలను ఉంచాడంటే దానికి ఒక పర్పస్ ఉంది. దేవుడు తన ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఆయన ఏం చేశాడంటే నీకు ఈ జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. దీన్ని సాధకం చేసుకోమన్నాడు. సాధకం అంటే దేవునికి అనుకూలంగా వాటిని మలుచుకోవడం. నాలుకను ఏ విధంగా సాధకం చేసుకున్నావు, అదేవిధంగా చెవిని, కంటిని కూడా సాధన చేసుకోవాలి, సాధకం చేసుకోవాలి. రెండును యెహోవా కలుగు చేసినవి, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మరియు సామెతల గ్రంథము 25వ అధ్యాయంలో ఇవి ఎంత విలువైనవో చెప్తూ 25వ అధ్యాయం 12వ వచనంలో, బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. వినువాని చెవికంట జ్ఞానము గల ఉపదేశకుడు. దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే అది బంగారము, అపరంజి దొరికినట్టంట.
నీ చెవి అటువంటి వాటి గురించి ఆలోచన చేస్తుందా, లేకపోతే ఆడ 50% డిస్కౌంట్ అని ఎక్కడైనా అనౌన్స్మెంట్ వస్తుంటే దాని మీద పోతుందా? టీవీలోనో లేకపోతే రోడ్డు మీద వచ్చే అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది, 50% డిస్కౌంట్, లేకపోతే ఈరోజు మాత్రం 1+1 ఆఫర్ అన్నారనుకోండి, దానికోసం పరిగిస్తున్నావా? లేకపోతే దేవుని యొక్క మాట వినడానికి ఈరోజు అక్కడ సువార్త కూడికుందంట, మనం వెళ్దాము. లేకపోతే ఈరోజు అక్కడ దేవుని యొక్క వాక్యం వినబడుతుందంట, అక్కడికి వెళ్దాము. ఎందుకంటే నీకు బంగారం కంటే, అపరంజి కంటే జ్ఞానం గల ఉపదేశం చేసేవాడు నీకు బంగారం కంటే, అపరంజి కంటే విలువైన వ్యక్తి. ఆ విలువైన సందేశాన్ని నీకు అందిస్తుంటే ఆ యొక్క సందేశాన్ని వినాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా దేవుని మాట విన్నావా? దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడా? దేవుడు నీకు నీ నేకెడైకి కనబడ్డనేది అది వాస్తవము. ఒకవేళ ఎవరన్నా నేను దేవుని చూశాను, నాకు దేవుని దర్శనం కలిగిందంటే అవి ఒట్టి మాటలే. దేవుణ్ణి ఈ కంటితో ఎవరు చూడలేరు, చూసి బ్రతికేదానికి అవకాశం లేదు. చూసామని అనుకున్నారు యాకోబు లాంటి వారు, దాని తర్వాత పౌలు లాంటి వారు చూసామనుకున్నారు, కానీ వారు ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఒకరోజు మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఎప్పుడంటే మహిమ దేహాలు కలిగినప్పుడు. ఈ దేహంతో మనం చూడలేము. ఎవరన్నా చూసామని అనుకుంటే అతను అబద్ధం చెప్తున్నాడని అర్థం. దానికి కొంచెం రంగులు పులుపు ఏం చెప్తారంటే, వెలుగు చూసాము, ఆ రూమ్ అంతా తెల్లగా అయిపోయింది, లేకపోతే ఏదేదో కథలు చెప్తా ఉంటారు. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నీతో మాట్లాడేది ఎప్పుడైనా విన్నావా? దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే విధానాన్ని, దేవుడు మాట్లాడేదాన్ని ఆలకించే చెవులు నీకు ఉండాల్సిన అవసరం. ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు దేవుని యొక్క దైవజనుని యొక్క సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉంటే ఆ బాలుడు, ఆ తల్లి ఆ బాలుడిని దేవుని కొరకు అప్పచెప్పింది. దేవుని సముఖంలో అతను పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉంటే ఆ బాలుడితో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉంటే 3 సార్లు పిలిచాడు. 3 సార్లు ఏమైంది? ఆ బాలుడు ఏం చేశాడు? తన యజమాని దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు, తన యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అడుగుతూ ఉన్నాడు, అయ్యా పిలిచారా? నేను పిలవలేదు. 3వసారి కూడా అట్టే జరిగింది. 3వసారి జరిగితే అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది. ఆ దైవజనుడికి, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాడు, నువ్వు సిద్ధంగా ఉండు. చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు అన్నాడు. సమూయేలు గ్రంథము, ఆ వ్యక్తి ఎవరో కాదు, సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన మనకు కనబడుతుంది. 6వ వచనం నుండి చూడొచ్చు. నేను 9 నుంచి చదువుతాను. ఏలి యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనును. ఏమన్నాడంట? నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఎప్పుడైనా మనము దేవుని యొక్క మాటలు, దేవుడు మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనే విధంగా మనము ఆయన మాట కోసము మన చెవిస్తున్నామా? దేవుడు మాట్లాడాలనుకున్న ప్రతిసారి, నాకు టైం లేదు, నేను డ్యూటీకి వెళ్ళాలా, నాకు టైం లేదు, నేను కాలేజీకి వెళ్ళాలి, నాకు టైం లేదు, నాకు వేరే పని ఉంది, నాకు టైం లేదు, ఇంకోటి ఉంది. దేవుడు నీతో మాట్లాడాలనుకున్న సమయము, మాట్లాడాలని చూస్తే నువ్వు ఏ విధంగా ఉండాలంట? నీ దాసుడు ఆలకించుచున్నాడు, నేను రెడీగా ఉన్నా. అటువంటి వ్యక్తులు ఆ విధంగా నీ చెవిని, ఏ విధంగా సమూయేలుకి ఏలి ఆజ్ఞాపించాడు, చెప్పాడో ఆ విధంగా తను చేశాడు. కింద చూస్తే మనము, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మనను. నీ దాసుడు ఆలకించున్నాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని యొక్క మాటను ఆలకించావా? దేవుడు మాట్లాడే విధానం ఏంటంటే, ఆయన ఉపదేశం ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి మార్గాలు ఉన్నాయి. ఈరోజు నీకు ప్రత్యక్షంగా మాట్లాడకపోవచ్చు, నువ్వు దేవుని వాక్యం చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క మాటలు వినబడుతుంటే, అపోస్తుల బోధ వినబడుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ సహోదరులు నీతో మాట్లాడుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అందువల్ల ఆలకించుచున్నాను, ఆజ్ఞ ఇమ్మనే విధంగా నువ్వు ఆలకిస్తున్నావా లేదా? దేవుని యొక్క మాటలు వినడానికి నువ్వేం చేయాలి? వేగిరపడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నువ్వు జాగ్రత్త పడాలి. అపోస్తుల బోధకు సంబంధించిన దాంట్లో నీ యొక్క చెవిని ఏ విధంగా సాధకం చేసుకుంటున్నావు?
ఏ విధంగా సాధకం చేసుకున్నావు? సాధకం చేసుకోవడం విషయంలో నీవు అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు చూస్తున్నావా, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచన చేస్తున్నావా? అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 16వ వచనం మనం చూస్తే, 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైనటువంటి వట్టి మాటలు మనం చూసాము. లోకంలో ఉంటే చెత్త అంతా వస్తూ ఉంటుంది, వాటికి మనము దూరంగా ఉండాలి. అటువంటి వాటికి విముఖుడవై ఉండుము. అట్టి మాటలు ఆడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనులు అంటే లోకంలో వాళ్ళే కాదు, ఒకవేళ దేవుని సంబంధించిన వ్యక్తులు కూడా ఒకవేళ ఆ విధంగా వట్టి మాటలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటంట, అటువంటి వారు భక్తిహీనులగుదురు. అటువంటి వారికి ఏమై ఉండాలంట, విముఖుడవై ఉండు, వారికి దూరంగా ఉండు. ముసలమ్మ ముచ్చట్లు మనకు అవసరం లేదు. నీకు ఆత్మ సంబంధంగా నువ్వు ఏమి ఎదుగుతావో దేవోక్తులు మాత్రం మనకు అవసరమైంది. అనవసరమైన విషయాలు మాట్లాడకూడదని గ్రంథము హెచ్చరిక చేస్తుంది. అటువంటి వాటికి విముఖుడవై ఉండమంట. కారణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి విషయాలు, ఇందులో భక్తులు ప్రకటించినటువంటి సువార్త అది మామూలుది కాదు. వారు దాన్ని అనుభవపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా వారు గ్రహించి పలికినటువంటి మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. దేవుని యొక్క మాటలు నీకు వినబడినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దాన్ని అనుభవించినటువంటి వ్యక్తి పేతురు గారు చెప్తున్నారు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ, ఏదో కథలు చెప్పి మేము టైం పాస్ చేయట్లేదు కానీ ఆయన చెప్తున్నాడు, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహత్యాన్ని కన్నులారా చూచారంట. కన్నులారా చూచినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వారి యొక్క సందేశం మన గ్రంథంలో ఉంది. దాన్ని బట్టే మనము దేవుని మాటలకు మనము చెవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే పేతురు గారు పరిశుద్ధాత్మపూర్ణుడై మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇంకోటి చూస్తే, అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యోదే మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. అక్కడ ఒక ఇంపార్టెంట్ మాట చెప్తా ఉన్నాడు, చెవి యొగ్గి నా మాటలు వినుడి అన్నాడు. పరిశుద్ధాత్మ మాట్లాడేటప్పుడు, దేవుని యొక్క మాటలు నీ దగ్గరికి వచ్చేటప్పుడు, ఆలకించుచున్నాను సెలవిమ్మని సమూయేలు ఏ విధంగా దేవుని దగ్గర మాట్లాడాడు, నీవు కూడా ఏం చేయాలంట, చెవి యొగ్గి పరిశుద్ధాత్మ చెప్పే మాటలు వినాల్సిన అవసరం. దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు చెవి యొగ్గి నీ మాటలు వినాలి. ఎందుకోసమంటే ఈ మాటలు వినే విషయంలో కొందరు చెవులు మందమైపోయినాయి, కొందరు చెవులు మూసుకొని పోయినాయి, కొందరు చెవులంట దురద చెవులంట. చెవులకు ఎటువంటి చెవులు? దురద చెవులు. ఈ దురద చెవులు కలిగిన వారు ఏం చేస్తారో మనం చూస్తే, అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఈ దురద చెవులు కలిగిన వారు ఏం చేస్తారంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే మంచి బోధ, మంచి బోధను సహించలేరంట జనులు, సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినేయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. కల్పనా కథలు, పాటలు, డాన్సులు. కారణం ఏంటంటే ఇప్పుడు కావాలి, ఒక వ్యక్తి చెన్నై నుంచి వచ్చాడు, ఆయన పేరు జబరాజ్ ఏదో పేరు, అతని పేరు. అతను చెప్తున్నాడు నెక్స్ట్ జనరేషన్ అంట, అంటే ఈ రాబోయే తరము దేవుని మహింపరిచే విధానం ఏంటంటే పాటల ద్వారానేనంట. వాక్యం కాదు, దేవుని మాటలు కాదు, పాటల ద్వారా దేవుని ఎంత గణపరుస్తారో, ఏం మాట్లాడుతున్నాడు, ఏమి డ్యాన్స్లు వేస్తున్నాడు స్టేజ్ పైన. విజయవాడకు వచ్చాడు మొన్న, విజయవాడకు వచ్చి విజయవాడలో యవనస్తులంతా ర్యాంప్ మీద ఎగురుతూ ఉన్నారు. అంటే నువ్వు ఒక పాప్ సింగర్వా, దేవుని సేవకుడువా, లేకపోతే పాప్ సింగర్వా? అక్కడ వచ్చిన యవనస్తులు కూడా ఉర్రుతలవుతూ ఉన్నారు, పాడు చేస్తూ ఉన్నారు, క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు. సినిమా పాటలు లాంటి పాటలు, డాన్సులు
ఆయన చెప్తున్న మాట ఇంకా రాబోయే తరం అంతా వాక్యం లేదు, పాటలేనంట. అందుకోసం ఇప్పుడు చూస్తే మనం టీవీలో పెద్ద స్పీకర్లు అందరూ ఎవరని మనం ఆలోచన చేస్తే ఆయన బాగా పాట పాడగలిగితే చాలు, ఆయన గొప్ప సేవకుడు. పాట పాడితే సేవకుడు అంతే. ఏమి జరుగుతుందో మనం అర్థం చేసుకుంటే నీ చెవులు దేన్ని వినడానికి ఇష్టపడతా ఉన్నాయి? అనవసరమైన రాక్ మ్యూజిక్ని వినడానికి ఇష్టపడి ఆడ ఆయన గంతులు వేస్తూ ఉంటే ఇక్కడ జనాలు కూడా కింద స్టేజ్ కింద ఏం చేస్తున్నారు? గంతులు వేస్తున్నారు యవనస్తులందరూ. విజయవాడలో జరిగింది ఒక లాస్ట్ వీక్ అనుకుంటాను. ఇది క్రైస్తవం కాదు. దేవుడు దీన్ని మెచ్చడు. నీ చెవులు దేన్ని వినాలో దాన్నే వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యంకి లేకపోతే నువ్వేమవుతావు? దురద చెవులు కలిగిన వాడు. ఆయన అంటా ఉన్నాడు వచ్చి, అరే నేను ఇంకా నాకు తమిళనాడులోనే అనుకున్నాను, తమిళ పాటలన్నీ కూడా మీకు తెలుగులో బ్రహ్మాండంగా వచ్చాయి అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళకి దురద చెవులు. తమిళ్లో ఉండే వాటిని కూడా నేర్చుకొని అతను పిలిపించుకొని అతని చేత డాన్సులు వేస్తుంటే ఆ డాన్సులకి వీళ్ళు కూడా డాన్సులు వేస్తున్నారు స్టేజ్ కింద. దాన్ని ఏమంటారు? ఆలోచన చేస్తే క్రైస్తవ్యాన్ని పాడు చేసే మనుషులు ఇటువంటి వాళ్ళు. దాని తర్వాత ఇతను ఎవరని ఒకసారి ఆయన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం సినిమా పాటలకి తక్కువ లేకుండా ఆయన పాటలన్నీ ఉన్నాయి. ఇవి మనకు అవసరం లేదు. అందుకోసమే ఇటువంటి వాళ్ళని ఎవరన్నారు? దురద చెవులు కలిగిన వారు. దురద చెవులు కలిగిన వారు ఏం చేస్తారంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని, ఇప్పుడు డ్యాన్స్ చేసే ఆయన ఒక ఆయన, పాట పాడాయన ఒక ఆయన, దాని తర్వాత ఎగిరే ఆయన ఒక ఆయన, కామెడీ చేశాను ఒక ఆయన, ఇటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక. నీ చెవి సత్యానికి చెవిస్తున్నావా లేకపోతే అనవసరమైన వాటికి చెవిస్తున్నావా? సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు వచ్చింది, అప్పుడు వచ్చును అని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన మాట ఈరోజు వచ్చింది. క్రైస్తవులు ఏం చేస్తారు? నిజంగా క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు ఇటువంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. తమ చెవిని జాగ్రత్తగా సాధకం చేసుకోవాలి. ఇది నేను వినగలిగిందా, వినేదా, వినవచ్చా అని ఆలోచన చేయాలి. లేకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే మనము అపవాది ఊబిలోకి మనము వెళ్ళిపోతూ ఉంటాం, తెలియకుండానే డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాము, జారిపోతూ ఉంటాము. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ చెవిని జాగ్రత్తగా సాధకం చేసుకునే విధంగా ఉండాలంట. దురద చెవులు ఉండకూడదని గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు, ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా. వినుబుద్ధి, దేవుని వాక్యాన్ని నువ్వు వింటా ఉంటే తినగ తినగ వేము తీయగునుండని మనకొక పద్యం ఉంది. అంటే వేపాకుని రోజు తింటా ఉంటే తినే కొంది వేపాకు కూడా తీయగా ఉంటుందంట. డే 1లో మనకు చేదుగా ఉంటుంది. దేవుని వాక్యం కూడా నీకు నీ యొక్క హృదయ స్థితిని బట్టి నీకు డే 1లో చేదుగానే ఉంటుంది. కానీ దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగున్నది. క్రీస్తు యేసుని గురించినటువంటి మాట వలన కలుగునన్నప్పుడు క్రీస్తు యేసుని గురించిన మాట నువ్వు వింటా ఉంటే వినుబుద్ధి పుట్టిస్తా అంట దేవుడు. ఈ వినుబుద్ధి పుట్టించినప్పుడు నీకేమవుతుంది? నీ హృదయంలో పరివర్తన, నీ హృదయంలో మార్పు, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం. ఇదే సాధకం చేసుకోవాల్సింది. చెవిని నువ్వు సాధకం చేసుకోవాలంటే, నీ హృదయము దేవుని వాక్యంతో నింపబడాలంటే దేవుడిచ్చిన జ్ఞానేంద్రమైన చెవిని నువ్వు సాధకం చేసుకోవాలి. ఈ సాధకం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంది. ఆమె అన్యురాలు, ఎరుకో పట్టణంలో ఉంది. ఆ వృత్తిరీత్యా ఆమె దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి అనుకూలమైన వ్యక్తి కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు వినిందంట. ఏమైంది? వినింది. విన్నప్పుడు ఏం జరిగిందంట? మా గుండెలు కరిగిపోయినంట ఉంది. ఏమైపోయిందంట? దేవుడి గురించిన మాట వినంగానే అన్యురాలకి గుండె కరిగిపోయిందంట. దాని తర్వాత ఏం చేసింది? తన జీవితాన్ని మార్చుకుంది, తన కుటుంబాన్ని జాగ్రత్తగా రక్షించుకుంది. దాని తర్వాత ఇశ్రాయేలుతో కలిసిపోయింది, దేవుని బిడ్డలతో కలిసిపోయింది. ఒక అన్యురాలు తన జీవితాన్ని మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని గురించి వినింది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో రాహాబు, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో రాహాబు ఇశ్రాయేలు పట్ల చేసినట్టు దాన్ని విని ఆమె ఏ విధంగా తన జీవితాన్ని మార్చుకుందో మనం చూస్తే అర్థమవుతుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే
9వ వచనం నుండి, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఎలా తెలుసుకున్నది ఇవి? ఆమె దగ్గరకు వచ్చి వాళ్ళందరి ద్వారా తెలుసుకుంది. నేను ఎరుగుదును, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసనో యోర్దాను తీరంలో ఉన్న అమోరీల రాజులైన ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేస్తారో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఏం జరుగుతూ ఉంది? గుండెలు కరిగిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క సమాచారం వింటే మనుషుల యొక్క హృదయాలు కరిగిపోతాయి. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. ఆమె దగ్గర నుంచి వస్తున్నటువంటి సాక్ష్యం దేవుని గురించి ఏం పలుకుతా ఉంది? అనురాలు పలుకుతున్న మాట ఇది. ఏమంటా ఉంది? పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. దేవుని వాక్యాన్ని వింటే, దేవుని మాటలు వింటే, దేవుని గురించి సమాచారం వింటేనే గుండెలు కరిగిపోయే పరిస్థితి. ఏ విధంగా ఆమె దేవుని అంగీకరించిందో, దేవుని బిడ్డలకు సహాయం చేసిందో, సహకరించిందో దాన్ని బట్టి తను రక్షించబడి దేవుని బిడ్డలతో దేవుని వారసురాలుగా అయిపోయింది. దానికి గల కారణము ఆమె వినింది. విని విడిచిపెట్ల. విని ఆ ఇశ్రాయేల్ దేవుడికి ఎవరో నాకెందుకు సంబంధం ఏముంది, నా పని నాది, ఆయన ఎవరో వస్తాడు పోతాడు అని అనుకోవాలా. ఆమె గ్రహించింది ఈయన నిజమైన దేవుడు, ఆకాశం పైన కానీ భూమి కిందనైనా కానీ నిజమైన దేవుడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నీ జ్ఞానేంద్రియము సాధకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చినటువంటి ఈ చెవి ఎందుకోసం నువ్వు ఉపయోగిస్తున్నావు? నీ విశ్వాసము పెంపొందించుకోవడానిక, నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నీ యొక్క జీవితాన్ని చక్కబరుచుకోవడానిక, లేకపోతే లోకంలో ఉన్న విషయాల కోసమా? చెవులు మందం కాకుండా, దురద చెవులు కాకుండా, మూసివేయబడకుండా మనం జాగ్రత్త పడాలి. చెవులు ఏం చేయాలి? దేవుని మాటలకు విధేయత చూపి ఓపెన్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు దేవుని చేత నడిపించబడతా ఉంటారు. అపోస్తలుల బోధలో చెవికి సంబంధించిన ఈ జ్ఞానేంద్రియాన్ని సాధకం చేసుకోవడం గురించి గ్రంథంలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కాకపోతే మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని గ్రంథంలో ఎక్కడెక్కడైతే దేవునికి సంబంధించిన విషయాలు, నా యొక్క జ్ఞానేంద్రియాలు నేను ఏ విధంగా సాధకం చేసుకోవాలో వాటిని గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే అనేక విషయాలు మనకు తారసపడుతూ ఉంటాయి. వాటిని మనం నిజ జీవితంలో ఏం చేయాలి? వాటిని అనుసరించాల్సిన అవసరం ఉంది. జ్ఞానేంద్రియాన్ని సాధకం చేసుకుంటే దాని రిజల్ట్స్ ఏంటో తెలుసా? నిత్య జీవం. జ్ఞానేంద్రియాన్ని సాధకం చేసుకొని ఈ భూమిపైన విశ్వాసయాత్ర కొనసాగిస్తే నీవు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత దేవునితోనూ ఆయన కుమారుడు క్రీస్తు ప్రభువుతోనూ నిత్యత్వంలో నిత్య జీవాన్ని పొందుకుంటావు. జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉంటుంది. మన అల్టిమేట్ గోల్ అదే, మన యొక్క కోరిక కూడా అదే, మన ఆశ కూడా అదే. ప్రతి విశ్వాస యొక్క ఆశ, క్రీస్తు యొక్క రక్తంలో కనబడిన ప్రతి విశ్వాస యొక్క ఆశ జీవ గ్రంథంలో పేరు ఉండాలి. పరలోక పట్టణంలో మనకు పౌలు ఉండాలి. మనం వారసులుగా, దేవుని వారసులుగా ఆ వారసత్వాన్ని, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలని దాని కొరకు మనము ఆశపడాలి. ఈరోజు కంటిని గురించి ఈరోజు మాట్లాడలేకపోతున్నాం. దేవుని చిత్తమైతే మరొక సమయంలో కంటిని కూడా ఏ విధంగా, నీ చెవిని, నీ కంటిని, నీ యొక్క నాలుకను ఏ విధంగా సాధకం చేసుకోవాలో, ఆ సాధకం చేసుకునే విధానం ఎప్పుడైతే తెలిసి ఉంటుందో దాని ప్రకారం బ్రతికిన వారు క్రీస్తు యేసునందు దేవునికి ఇష్టలుగా ఈ భూమిపైన బ్రతికి తమ యొక్క జీవితాన్ని ముగిస్తారు కనుక దాన్ని సాధన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను.